Next topic in electromagnetism is Lenz law. Lenz law. So ikkada oka activity undi Lenz law ki chudam. When you push the bar magnet towards the coils, current is generated. In other words, electromagnetic induction takes place and a mechanical energy is converted into the electrical energy. So ikkada previous class lo discuss chesinattu ante Faraday's law lo discuss chesinattu Faraday's law lo oka coil ద్వారా మ్యాగ్నెట్ ని పుష్ చేసినప్పుడు దాంట్లో కరెంట్ జనరేట్ అయింది అని చెప్పి ఇంకొక మీనింగ్ లో చెప్పాలంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది జరిగింది అండ్ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎక్కడ కాయిల్లో ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ పంపించినామో దాంట్లో కరెంట్ జనరేట్ అయింది. ఇంకో మీనింగ్ లో చెప్పాలంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ జరిగింది అని చెప్పొచ్చు. మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది అని చెప్పొచ్చు. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్స్గా. అంటే ఏంటిదంటే ఆల్రెడీ మనకు తెలుసు దట్ ద బార్ మ్యాగ్నెట్ ఈజ్ పుష్ టువర్డ్స్ ద కాయిల్ విత్ ఇట్స్ నార్త్ పోల్ ద్వారా పుష్ చేసినప్పుడు. సో ఇక్కడ ఒక కాయిల్ సౌత్ పోల్ నార్త్ పోల్ సో అనుకుంటున్నాం ఇక్కడ సౌత్ పోల్ నార్త్ పోల్ ఓకే. సౌత్ పోల్ నార్త్ పోల్ ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే when బార్ మ్యాగ్నెట్ ఈజ్ పుష్ టువర్డ్స్ ద కాయిల్ ఇట్ ఇస్ నార్త్ పోల్ ఫేసింగ్. ఒక బార్ మ్యాగ్నెట్ ఇలా తీసుకొచ్చినప్పుడు ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్. నార్త్ పోల్ తో తీసుకొచ్చినప్పుడు ఏమైతుంది ద కాయిల్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ సెటప్ ఇన్ ద కాయిల్. సో ఇక్కడ కరెంట్ అనేది సెటప్ అయి ఉంటుంది కాయిల్లో. కరెంట్ అనేది సెటప్ అయి ఉంటుంది అని చెప్తానండి కాయిల్లో. ఓకే దెన్ ఇక్కడ కరెంట్ సెటప్ అయి ఉంటుంది. Let the direction of the current in the coil can be clockwise direction. Suppose ఫస్ట్ మనం అంటే నార్త్ పోల్ లో బార్ మ్యాగ్నెట్ పంపించినప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఎలా ఉంది క్లాక్ వైజ్ లో ఉంది అనుకోండి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అనుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్. సో లెట్ ద కరెంట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్ ద కాయిల్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. And then this current carrying loop behaves like a magnet, and this loop will behaves like a magnet with its south pole. ఇది సౌత్ పోల్ తో యాక్ట్ చేస్తుంది. అంటే కరెంట్ కాయిల్ అనేది మ్యాగ్నెట్ గా బిహేవ్ చేస్తూ ఆ కరెంట్ కాయిల్ అనేది సౌత్ పోల్ డైరెక్షన్ లో ఉంటుంది. దెన్ దిస్ కరెంట్ క్యారింగ్ లూప్స్ బిహేవ్స్ లైక్ magnet and its south pole facing the north pole of the bar magnet. In such a case the bar magnet attracts the coil. అలాంటి టైం అంటే కాయిల్ అనేది మ్యాగ్నెట్ గా బిహేవ్ చేస్తూ సౌత్ పోల్ దానికి ఫేస్ గా ఉంటే బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ కాబట్టి ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ ఏమైతుంది అంటున్నాడు ద బార్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద కాయిల్ అట్రాక్ట్ చేసుకుంటుంది. దెన్ ఇట్స్ గెయిన్ ద కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే కాయిల్ అట్రాక్ట్ చేసుకుంటుందో అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నాడు. గెయిన్ దట్ ఈస్ కాంట్రడిక్టరీ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఒక ప్రాబ్లం. కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అయిందంటే అక్కడ ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవడానికి అవ్వదు. సో మన అజ్యూమ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది అనుకోవడం ఇట్స్ రాంగ్. సో అవర్ అజ్యూమింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ రాంగ్. హెన్స్ ద కరెంట్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ హ్యాస్ బీన్ టు బి ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎక్కడ ఉండాలి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి కరెంట్ డైరెక్షన్. సో విత్ రెస్పెక్ట్ టు ద నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. ఇన్ సచ్ కేస్ ద నార్త్ పోల్ ఆఫ్ ది కాయిల్ ఫేసెస్ ద నార్త్ పోల్. సో ఇలా నార్త్ పోల్ తో నార్త్ పోలే ఉంటుంది ఇక్కడ అంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నప్పుడు ఇది నార్త్ పోల్ తో కరెంట్ డైరెక్షన్. ఇక్కడ కూడా కరెంట్ డైరెక్షన్ లూప్ లో మ్యాగ్నెట్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి లూప్ యొక్క డైరెక్షన్ నార్త్ పోల్ ఉంటుంది. ఇప్పుడు రెండు పోల్స్ ఏమైతే రెపెల్ ఈచ్ అదర్. సో ఇన్ సచ్ కేస్ ద నార్త్ పోల్ ఆఫ్ ది కాయిల్ ఫేసెస్ ద నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ as shown in the figure, and then north pole of bar magnet is repelled by the north pole of the coil. ఈ రెండు రెపెల్ చేసుకుంటాయి. సో రెపెల్ ఈచ్ అదర్ సేమ్ పోల్స్ కాబట్టి హెన్స్ వీ నీడ్ టు డూ వర్క్ ఓవర్కమ్ దిస్ ఫోర్స్. ఆ రెపెల్ చేసేటువంటి ఫోర్స్ కి
ఓవర్కమ్ చేసేటువంటి వర్క్ మనం చేయాలి. నీడ్ టు వర్క్ ఓవర్కమ్ దట్ ఫోర్స్ అండ్ దిస్ వర్క్ డన్ ద మ్యాగ్నెట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ వర్కే మనం చేసినటువంటి వర్క్ ఏ విధంగా మారుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది కాయిల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇన్ దిస్ వే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టేక్ ప్లేస్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఆ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతుంది. లెట్ us see one more case where the bar magnet is pulled away from the coil. అంటే లోపలికి దూరం తీసుకెళ్తే ఇప్పుడు ఇందాక ఇలా తీసుకొస్తున్నప్పుడు అంటున్నాం, ఇప్పుడు ఇలా తీసుకెళ్తే ఏమవుతుంది? లెట్ us see that one. Then north pole of the bar magnet is repelled to north pole of the coil. So need to work. Okay, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? In such case the coil opposes the motion of the bar magnet to balance the conservation of mechanical energy into electrical energy. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎప్పుడైతే మనం బార్ మ్యాగ్నెట్ అవే ఫ్రమ్ ద కాయిల్ దూరం తీసుకెళ్తున్నామో అలాంటి సిచ్యువేషన్ లో నార్త్ పోల్ ఆఫ్ ది ఫేసింగ్ కాయిల్ పెట్టినప్పుడు కాయిల్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. కాయిల్ అనేది బార్ మ్యాగ్నెట్ యొక్క మోషన్ ని అపోజ్ చేస్తుంది, అంటే అలా వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తుంది అని చెప్తున్నాడు. అండ్ టు బ్యాలెన్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ మెకానిక్. ఎందుకు అలా చేస్తుందంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫేసెస్ ద సౌత్ పోల్ ఆఫ్ ది కాయిల్. అది ఎప్పుడు జరుగుతుంది? ఇలా అపోజ్ చేసేటువంటిది అనేది నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ అనేది కాయిల్ కు సౌత్ పోల్ ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే కాయిల్ యొక్క సౌత్ పోల్ బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. సో ఇన్వేరియబుల్ the direction of the induced current in the coil is must be in anti-clockwise direction. సో కాయిల్ యొక్క ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఉండాలా. సింపుల్ గా చెప్పాలంటే ద ఫ్లక్స్ ఇంక్రీజెస్ త్రూ ద కాయిల్ అపోజెస్ ద ఇంక్రీజ్ ఇన్ ద ఫ్లక్స్. సో కాయిల్ లో ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా కాయిల్ అపోజెస్ ద ఇంక్రీజ్ ఇన్ ద ఫ్లక్స్ అండ్ వెన్ ద ఫ్లక్స్ డిక్రీజెస్ త్రూ కాయిల్. ఫ్లక్స్ ను ఇంక్రీజ్ చేయకుండా ఆపడానికి ట్రై చేస్తుంది కాయిల్ అనేది. సో ఆటోమేటిక్ గా ఫ్లక్స్ డిక్రీజెస్ త్రూ ద కాయిల్. కాయిల్ ద్వారా ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. And it opposes the decreases in the flux. This discovery by Russian physicist Heinrich Lenz. So that is the Lenz law states that the induced current will appear in such a direction that it opposes the changes in the flux in the coil. అంటే కాయిల్ లో జనరేట్ అయినటువంటి ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను అపోజ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క చేంజెస్ ను అపోజ్ చేస్తుంది, అంటే మార్చుకోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఏది ఇండ్యూస్డ్ కరెంట్ అనేది. దట్ ఈస్ కాల్డ్ లెంజ్ లా, హెన్రిచ్ లెంజ్ లా అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము? అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ ఆల్ అరౌండ్ అస్. సో దాదాపుగా మన చుట్టూ ఉన్నటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అనేది మన చుట్టూ ఉన్నటువంటిది అని చెప్తున్నాడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది. సో ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్ ఎక్కడ చూస్తున్నాం అంటే we might have seen that during the security check, అంటే ఏదైనా మాల్స్ కు పోయినప్పుడు సినిమా థియేటర్స్ లో సెక్యూరిటీ చెక్ పోల్ మాదిరి ఉంటుంది, 2 పోల్స్ మాదిరి, అంటే డోర్ మాదిరి ఉంటుంది. సో పీపుల్ ఆర్ మేడ్ టు వాక్ త్రూ ద లార్జ్ అప్రైట్ కాయిల్ ఆఫ్ ది వైర్ విచ్ ప్రొడ్యూస్ ద వీక్ ఆల్టర్నేటింగ్ ఫీల్డ్ కరెంట్. అంటే ఇలా ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది, దీని ద్వారా లోపలికి వెళ్తుంది. ఇది కాయిల్, లార్జ్ అప్రైట్ కాయిల్ అని చెప్తున్నాడు. సో దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యూజ్ చేస్తుంది. ఇఫ్ యూఆర్ క్యారింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ ఆఫ్ క్వాంటిటీస్ ఐరన్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ టు లార్జ్ కాయిల్ చేంజెస్, ఇలా మనం దానికి సంబంధించినటువంటి ఏమైనా ఐరన్స్ కి సంబంధించినటువంటి కానీ సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఏమైనా తీసుకోపోయినప్పుడు దాంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆ లార్జ్ కాయిల్ తో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆటోమేటిక్ గా చేంజెస్ అవుతుంది, ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అయినప్పుడు కాయిల్ అనేది ట్రిగ్గర్స్ అన్ అలారం, అలారం ఉంటుంది, అలారం ప్రెస్ చేస్తుంది. సో అప్పుడు సౌండ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ సెక్యూరిటీ చెక్. దట్ ఈస్ సెక్యూరిటీ చెక్ విల్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దట్స్ సెకండ్ వన్. టేప్ రికార్డర్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద లిజన్ టు సాంగ్స్ ఆర్ రికార్డ్ వాయిసెస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. టేప్ రికార్డర్స్ ఏవైతే మనం వింటున్నామో సాంగ్స్ వినేటువంటివి అవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కి ఆ ప్రిన్సిపల్ మీదనే వర్క్ చేస్తుంది. So it consists of a piece of plastic tape coated with iron oxide and is magnetized more in some parts of than in others. So ఇది దీంట్లో ఏమేమి ఉంటాయి? ప్లాస్టిక్ టేప్ కోటెడ్ చేసినటువంటిది, ఐరన్ ఆక్సైడ్ తో కోటెడ్ చేసినటువంటిది, మ్యాగ్నటైజ్ చేసినటువంటిది అని చెప్తున్నాడు. కొన్ని పార్ట్స్ మ్యాగ్నటైజ్ చేసినటువంటివి ఆ టేప్ రికార్డర్స్ అంటే. When the tape is moved past as a small coil of wire,
ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద టేప్ చేంజెస్. సో టేప్ మూవ్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్మాల్ కాయిల్ అనేది ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తూ టేప్ చేంజెస్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈజ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అలా చేయడం వల్ల కాయిల్లో. సో అప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ఏటీఎంలలో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నారు. సో ఇండక్షన్ స్టవ్లు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వస్తుంది. సో ఇట్ క్యారీస్ ద ఆల్టర్నేటివ్ కరెంట్. మెటల్ కాయిల్ ఈజ్ కెప్ట్ జస్ట్ beneath the cooling surface of the induction stove, and it will carry the alternate current, so that alternate current produces an alternating magnetic field. When we keep a metal pan with the water on it, the varying magnetic field beneath it crosses on the bottom surface of the pan, and an EMF is also induced in it. So electromotive force kuda create aitundi bottom surface lo, because the pan is metal, the induced EMF generates and induced current. pan అనేది మెటల్ కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్డ్ కరెంట్ను జనరేట్ చేస్తుంది. సో సిన్స్ ద ప్యాన్ ఇస్ ఫైనైట్ రెసిస్టెన్స్, ద ఫ్లో ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఇట్ ప్రొడ్యూసెస్ ద హీట్ ఇన్ ద హీట్, అండ్ దిస్ ఈజ్ హీట్ ఈజ్ కనెక్టెడ్ టు ద వాటర్స్. సో ఆ ప్యాన్ అనేది రెసిస్టెన్స్ టు ద ఫ్లో ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఫ్లో చేయకుండా ఉన్నటువంటిది కాబట్టి ఆ కరెంట్ అనేది హీట్లోకి మారిపోతుంది. That's why we call this stove is an induction stove. These are the applications of electromagnetic induction. Faraday's law of electromagnetic induction applications. So that is